మన ఫోన్లల్లా వాల్పేపర్ల మీద మన ఫోటోలు మన ఇంటోళ్ళ ఫోటోలు ఎట్లా పెట్టుకుంటామో గవర్నమెంట్ ఆఫీసులల్లా సీఎం ఆ శాఖ మంత్రుల ఫోటోలు పెట్టుడు కూడా వెనకట్సుంది నడుస్తున్న పద్ధతాయే. అయితే ఆంధ్రలో కొంతమంది ఆఫీసర్లు ప్రభుత్వం మారినా కూడా పాత సీఎం ఎమ్మెల్యే ఫోటోలనే ఆఫీస్లో ఉచ్చిరట. ఇక ఆ ఉపద్రవాన్ని గుర్తించి వాటిని తీసేదాకా పెద్ద పోరాటమే చేసిండ్రు పొద్దుటూరు అధికార పార్టీ లీడర్లు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు సారు. మున్సిపాలిటీ మంత్రి ఎవరు? లోకేష్ అన్న. కానీ కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఆఫీసులో మాత్రం సీఎం జగన్ అన్న, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అంటే రాశమల్లేనట. నమ్మకం లేదా అయితే చూడురి. చూసిరా, ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ కూర్చుని ఆఫీసర్లని వెనకపొంటి ఎమ్మెల్యే గారి ఫోటో, మాజీ సీఎం జగనన్న ఫోటోలు పెట్టుకొని ఉన్నారు. ప్రభుత్వం మారంగానే ఆఫీసుల పాత లీడర్ల ఫోటోలు తీసేసి ప్రజెంట్ పాలకుల ఫోటోలు పెడతారు కదా అంటే పనిలో పడి ప్రభుత్వం మారిందన్న సంగతి మర్చిండట కమిషనర్ గారు, ఆఫీసులో పనిచేసేటోళ్ళు. అందుకే ఆయన ఎదురుగా కూర్చుండి టీడీపీ లీడర్లు కొంతమంది ప్రభుత్వం మారింది కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు కూడా మారిరు, మున్సిపాలిటీ శాఖకు మంత్రి కూడా మారిండు, పనిలో పడి మీరు పాలకులు మారింది తెలుసుకున్నట్టు ఉన్నారని జ్ఞానబోధ చేసి ఇట్లా ఫోటోలు తీపిచ్చిర్రు. ఇక అదే జాగాలో సీఎం బాబు సార్ ఫోటోలు పెట్టించారు. మీరు ఇంకా ఫ్యాన్ గుర్తు సర్కార్ మత్తలకెళ్ళి దిగిరాండ్రి. ప్రభుత్వం మారి 2 నెలల పొద్దు అవుతున్నది, ఏం తక్కువ. మీకు అంతగానం డ్యూటీ చేయాలనుకుంటే వాళ్ళ ఇంటికి పోయి చేసుకోరు, ఇక్కడ రాజీనామా పెట్టి అని కర్తవ్య బోధ చేసిరు. అటెంక ఇక అంతమంది రౌండప్ చేసి ఫోటోలు తీయమనే వరకు నీళ్లు నవ్వులుకుంటేనే చంద్రబాబు సార్ ఫోటోలు పెట్టించిండు కమిషనర్ సార్. కానీ టీడీపీ లీడర్ అన్నలు ఫోటోలు తీపిచ్చిన ఉత్సాహం మంచిగానే ఉన్నది, కానీ ప్రజా సమస్యల పరిష్కారం మీద కూడా గిదే ఉత్సాహం ఉంటే మంచిగుండు అని అనుకుంటా వేరట ఆఫీస్కి వచ్చిన పబ్లిక్. పొద్దుటూరు మున్సిపాలిటీలో చైర్మన్ ఛాంబర్లో ముఖ్యమంత్రి ఫోటో లేదు ఇంతవరకు. ఈరోజు పోయి మేము కమిషనర్ ఛాంబర్లో పోయి సార్ ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టాలా అన్ని పట్టుబడితే చైర్మన్ ఛాంబర్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో తీసుకుపోయి అక్కడ పెట్టడం జరిగింది.